సార్ ప్రశాంత్ గారు మాట్లాడటానికి చాలా సిగ్గుపడుతున్నాడు. లొకేషన్లో ఎలా డీల్ చేసేవాడు మిమ్మల్ని? లొకేషన్లో ఇట్లా ఉండదండి. అసలు అంటే పని విషయానికి వస్తే మామూలుగా కాదు. మీరు ఇలాగ మామూలుగా కూర్చున్నప్పుడు అసలు మాట్లాడు ఏం చేయడు, కానీ పని విషయంలో నరేషన్ కానీ అయిపోయిన టైం నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ సెకండ్ అంటే కొంచెం భయం వేస్తుంది పని చేసేటప్పుడు. నిజం చెప్పాలంటే ఇంటిమిడేటింగ్గా ఉంటుంది. అంటే కొంచెం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఏంటి అన్నట్టు అలా ఉండే ఆ టైప్లో ఉంటాడు. అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు వర్క్లో. అండ్ అది యాక్చువల్లీ ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. పనిలో ఇన్వాల్వ్ అయినప్పుడు అది అర్థం చేసుకొని నేను ఎప్పుడైతే జోకులు వేస్తుంటాను పక్క నుంచి, చెప్పినట్టు కథ చెప్పి పడేసాడుగా అందరినీ. సో అందరం పడిపోయి అలా ఉన్నాం అంతే. ఐశ్వర్యమేనన్ కార్తికేయ గారు సార్, షో ఫ్యాంటసీ కానీ మైథలాజికల్ కానీ ఆ రెండిట్లో మీ బాడీ కానీ మీ కట్అవుట్ కానీ బాగా సెట్ అవుతుంది. ఎప్పుడు ఏ డైరెక్టర్ మీ దగ్గరికి ఆ కథలతో రాలేదా? అంటే అసలు 100% రాలేదని కాదండి, కానీ అట్లాంటివి ఏదన్నా అటెంప్ట్ చేసినప్పుడు ఇట్ షుడ్ నాట్ గో రాంగ్. అంటే మనం అలాంటివి ఎప్పుడో ఒకసారి కానీ మనకు చేసే ఛాన్స్ రాదు. అవి చేసినప్పుడు 100% బుల్లెట్ దిగిపోవాలి. అలాంటి స్క్రిప్ట్ అయితే నాకు దొరకలేదు నాకు వచ్చిన వాటిల్లో. ఆల్ ది బెస్ట్ సార్. కార్తికేయ, యాక్చువల్లీ మీరు ఇప్పుడు 8 to 9 మూవీస్ చేశారన్నారు కదా. ఈ 8 to 9 మూవీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ యూ లెర్న్ వన్ లెసన్. సో ఈ మూవీ నుంచి వాట్ కైండ్ ఆఫ్ లెసన్ ఆర్ వాల్యూ డిడ్ యూ గెట్ ఆర్ లెర్న్? I understood how much we need to respect audience time and money. దానికోసం క్రాఫ్ట్కి ఇంకెంత బాగా పనిచేయాలి, ఇంకెంత కేర్ఫుల్ ఉండాలి. బికాజ్ నా మొహం చూసి పోస్టర్ మీద వస్తారు ఆడియన్స్. సో నేను వాళ్ళకి డెఫినెట్లీ ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటుంది. నాకు అంత టైం మనీ ఇచ్చారు కాబట్టి దానికి ఇంకా బాగా ఎలా చేయాలనేది చాలా నేర్చుకున్నా వాల్యూస్. మధు గారు.